హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కోడింగ్ ఫిష్. ఫ్రెండ్స్, ఈరోజు మన సెషన్లో లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ సి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, లాస్ట్ సెషన్లో కండిషనల్ స్టేట్మెంట్స్, సెలక్షన్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేసాము. ఈరోజు సెషన్లో లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ సి గురించి డిస్కస్ చేద్దాం. సో లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ ఇన్ సి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ప్రింట్ఎఫ్ అనే స్టేట్మెంట్ రాశాను. దీంట్లో వెల్కమ్ అని మెన్షన్ చేశాను. సో ఈ స్టేట్మెంట్ని మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది ఫ్రెండ్స్? వెల్కమ్ అని వస్తుంది. సపోజ్ ఇదే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అంటే ఇదే వెల్కమ్ అనే వర్డ్ని నేను ఒక 10 టైమ్స్ ప్రింట్ చేయాలి అనుకోండి. మనకున్న ఆప్షన్ వల్ల 10 టైమ్ ప్రింట్ఎఫ్స్ రాయడం, అంతే కదా ఫ్రెండ్స్. 10 టైమ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ అనేది మెన్షన్ చేసాము అంటే మనకు 10 టైమ్స్ వెల్కమ్ అనేది ప్రింట్ అయిపోతుంది. సపోజ్ అదే స్టేట్మెంట్ని 100 టైమ్స్ ప్రింట్ చేయాలి. అప్పుడెలా అదే స్టేట్మెంట్ని 1000 టైం ప్రింట్ చేయాలి, అదే స్టేట్మెంట్ని 1,00,000 టైం ప్రింట్ చేయాలి. ఇలాంటి కేసెస్లలో ప్రోగ్రామ్ కోడ్ అనేది చాలా పెద్దగా అయిపోతుంది. మనం ప్రింట్ఎఫ్స్ రాసుకుంటూ కూర్చోవాలి. సో దట్ ఈస్ అ బ్యాడ్ హ్యాబిట్ అనమాట. రైటింగ్ ఆఫ్ కోడ్ అనేది మనకి చాలా సింప్లిఫైజ్గా ఉండాలి. ఒక లాజిక్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక పర్టికులర్ ఇన్స్ట్రక్షన్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఏం చేయాలి? So if you want to run statement or statements, okay, repeatedly, then we are going to use the loop control statements in C language. So loop control statements మనం యూజ్ చేసుకుంటాం. ఒక పర్టికులర్ ఇన్స్ట్రక్షన్ని కానీ ఇన్స్ట్రక్షన్స్ని కానీ రిపీటెడ్గా రన్ చేయాలి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసుకుంటాం. టు రన్ పర్టికులర్ ఇన్స్ట్రక్షన్ or instructions repeatedly, then we can use loop control statements. Right? ఒక ఇన్స్ట్రక్షన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి, రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ యూజ్ చేసుకుంటాం. ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేయాలి ఇలా స్టేట్మెంట్స్ అంటే, దీనికి ఒక టైం ఇవ్వాలి, మనకు ఒక కౌంట్ ఇవ్వాలన్నమాట. సో టు రన్ పర్టికులర్ ఇన్స్ట్రక్షన్ రిపీటెడ్లీ టు ఏ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టైమ్స్, దెన్ వీ కెన్ యూస్ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్. మనం ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలనుకుంటే అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం రిపీట్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సి లాంగ్వేజ్లో మనకి 3 టైప్స్ ఆఫ్ లూప్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి వైల్ లూప్, సెకండ్ వన్ వచ్చి డూ వైల్ లూప్, థర్డ్ వన్ వచ్చేసి ఫర్ లూప్. ఓకే, ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వైల్ లూప్ ఏంటంటే ఇట్ ఫస్ట్ టెస్ట్ ద కండిషన్. If it is true, then it will execute the statements repeatedly until the condition becomes false. సో ఇది ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ వైల్ లూప్ అనేది ఏం చేస్తుందంటే మనం ఇచ్చే కండిషన్ని టెస్ట్ చేస్తుంది. మనం ఇచ్చిన కండిషన్ కరెక్టా కాదని చెక్ చేస్తుంది. సపోజ్ ద కండిషన్ చెక్ చేసినప్పుడు అది కరెక్ట్ అని తెలిస్తే మనం ఏ స్టేట్మెంట్స్ అయితే రన్ చేయాలనుకుంటున్నామో ఆ స్టేట్మెంట్స్ని ఆ వైల్ లూప్లో పెట్టేస్తాం. సో ఆ కండిషన్ ట్రూ అయినప్పుడల్లా ఆ స్టేట్మెంట్స్ అనేవి రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. అది ఎంతవరకు రిపీట్ అవుతుంది అంటే అంటిల్ ద కండిషన్ బికమ్స్ ఫాల్స్. కండిషన్ అనేది ఫాల్స్ అయ్యే వరకు రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక సింటాక్స్ చెప్తాను. వైల్ లూప్ సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే, మన వైల్ లూప్ రాయాలంటే ఈ సింటాక్స్ ఫాలో అవ్వాలి. వైల్, ఇక్కడ కండిషన్, వైల్ ఇన్ బ్రాకెట్ కండిషన్, బ్రాకెట్ ఓపెన్ ప్రెస్ చేయండి. ఇక్కడ స్టేట్మెంట్స్, మీరు ఏ స్టేట్మెంట్స్ రిపీటెడ్గా రన్ చేయాలనుకుంటున్నారు అవి వైల్ బ్లాక్లో మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, వైల్ లూప్ ఏం చేస్తుంది, ఈ కండిషన్ని టెస్ట్ చేయడం జరుగుతుంది.
ఈ కండిషన్ టెస్ట్ చేసినప్పుడు ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయిపోతాయి. మళ్ళీ ఈ లూప్ అనేది రిపీట్ అవుతుంది, సెకండ్ టైం రిపీట్ అవుతుంది. ఫస్ట్ టైం కండిషన్ టెస్ట్ చేసినప్పుడు ట్రూ అయినప్పుడు ఫస్ట్ టైం ఈ స్టేట్మెంట్స్ రన్ అయ్యి మళ్ళీ ఇదే బ్లాక్ రిపీట్ అవుతుంది ఎగ్జిక్యూషన్కి. సెకండ్ టైం కూడా కండిషన్ని మనం చెక్ చేయడం జరుగుతుంది. కండిషన్ ట్రూ అయితే మళ్ళీ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అలానే థర్డ్ టైం, అలానే ఫోర్త్ టైం, అలానే ఫిఫ్త్ టైం, అంటిల్గా ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది. అది ఎప్పటిదాకా అంటే ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయ్యేంతవరకు. మీకు ఒక సింపుల్ ప్రోగ్రామ్ చెప్తాను ఫ్రెండ్స్. నేను ప్రింట్ 1 to 10 నెంబర్స్ అంటాను. 1 to 10 నెంబర్స్ యూజింగ్ వైల్ లూప్. సింపుల్గా రాస్తాను ప్రోగ్రామ్. సో హ్యాష్ ఇంక్లూడ్ హెడర్ ఫైల్స్ కంపల్సరీ. మనం ప్రోగ్రామ్ రాయాలి అంటే హెడర్ ఫైల్స్ కంపల్సరీగా ఉండాల్సిందే. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ రాస్తాం. మెయిన్ అనేది ఎంట్రీ పాయింట్ ఆఫ్ ద సి ప్రోగ్రామ్. వేరియబుల్ డిక్లేర్ చేయండి. వేరియబుల్స్ నేను ఒక ఐ అనే వేరియబుల్ తీసుకుంటాను. అది ఇంటీజర్. స్టార్టింగ్ వాల్యూ ఎంత 1 కాబట్టి 1 తీసుకున్నాను. మీరు 0 to ప్రింట్ చేయాలనుకుంటే 0 తీసేసుకోండి. ఇక్కడ 1 to 10 కాబట్టి ఇంటీజర్ i = 1 అన్నాను. సో ఇప్పుడు నేను వైల్ లూప్ రాస్తాను. వైల్ లూప్ i <= 10. దిస్ ఇస్ ద ఎండింగ్ ఆఫ్ ద కండిషన్. ఇది కండిషన్. i <= 10. printf i ప్రింట్ చేస్తున్నా. %d, i అనేది ఇంటిజర్ కాబట్టి %d మెన్షన్ చేశాను. నెక్స్ట్ printf /n ఫర్ న్యూ లైన్. ఒక దాని తర్వాత కాబట్టి ఒక లైన్ బై లైన్ ప్రింట్ అవ్వాలి కాబట్టి /n పెడుతున్నాను. తర్వాత i వాల్యూని ఇంక్రీజ్ చేస్తున్నా. అదేంటి, ఇంక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేసి ++ సింబల్. తర్వాత క్లోజ్ చేసా. తర్వాత మెయిన్ని క్లోజ్ చేస్తున్నా. ఇది ఒకసారి మీరు చెక్ చేశారనుకోండి, i వాల్యూ ఎంత ఇనిషియల్గా 1. సో వైల్ బ్లాక్ వచ్చేసి ఇక్కడ ఓపెన్ అయిపోయింది, ఇక్కడ క్లోజ్ అయింది. ఈ బ్లాక్ చెక్ చేయడం జరుగుతుంది, ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. సో వైల్ 1 <= 10. 1 <= 10 అనేది కండిషన్ ట్రూ కదా, ట్రూ. అప్పుడు ఏం చేయమంటున్నాను, printf %d, i అంటే ఐని ప్రింట్ చేస్తుంది. i వాల్యూ 1 కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుంది, అవుట్పుట్ ఫస్ట్ లైన్లో 1 అనే అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ /n అంటే న్యూ లైన్కి వెళ్ళిపోతుంది. న్యూ లైన్ సెకండ్ లైన్కి వచ్చేస్తుంది. సెకండ్ లైన్కి వచ్చిన తర్వాతకి మనకి i++ జరుగుతుంది. i++ అంటే i వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. i వాల్యూ 1 కాబట్టి నౌ i వాల్యూ బికమ్ 2. అగైన్ దిస్ బ్లాక్ విల్ రిపీటెడ్ విత్ a new i వాల్యూ. నౌ i becomes 2. 2 <= 10. కండిషన్ ట్రూ కాబట్టి ఇది బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ బ్లాక్లో ఏముంది, printf %d, i వాల్యూ. నౌ i వాల్యూ బికమ్స్ 2 కాబట్టి 2 ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ అగైన్ printf /n అంటే న్యూ లైన్ తీసుకుంటుంది. నెక్స్ట్ i++. నౌ i becomes 3. i అనేది 3 అయిపోయింది. సో 3 <= 10. ట్రూ. సో మనకి ఏం ప్రింట్ అవుతుంది, 3 ప్రింట్ అవుతుంది. అలా మనము రిపీట్ చేస్తూనే ఉంటాము. ఈ కండిషన్ అనేది 4, 5, 6, 7, 8 వరకు వచ్చింది అనుకుందాం. నౌ i becomes 9. 9 <= 10. ట్రూ కాబట్టి 9 ప్రింట్ అయిపోతుంది. సో మళ్ళీ i++ అంటే i becomes 10. 10 <= 10. ఐదర్ ఈక్వల్ ఆర్ లెస్ దాన్ బోత్ ట్రూ కాబట్టి మనకి ఏమొస్తుందంటే 10 అనేది ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ i becomes 11. 11 <= 10. ఈజ్ ఇట్ కరెక్ట్? నో, ఫాల్స్. సో వైల్ బ్లాక్ అనేది వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకేమైనా స్టేట్మెంట్స్ ఉన్నాయా ప్రోగ్రాంలో? ఇంకేమీ లేవు. సో మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి, 1 2 3 4 5 6 7 8 9 10. సింపుల్. ఇక్కడ ఏంటంటే వైల్ అనేది కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే వైల్ బ్లాక్ రన్ అవుతుంది రిపీటెడ్గా అంటిల్ ద కండిషన్ బికమ్స్ ఫాల్స్. ఇది ముందే కండిషన్ టెస్ట్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం ప్రీ టెస్ట్ లూప్ అంటాం. వైల్ లూప్ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ ఏ pre-test loop because it is testing the condition initially, then only it will run the block of while. ఇది వైల్ లూప్ గురించి. ఇది వన్ ఆఫ్ ద లూప్ కంట్రోల్ స్టేట్మెంట్. వైల్ లూప్ అంటే ఇది సింటాక్స్. ఇది వైల్ కండిషన్ స్టేట్మెంట్స్. ఇది one of it. First is the condition. If it is true, then it will execute the statement repeatedly until the condition becomes false. ఇప్పుడు do while loop చూద్దాం. do while loop. Let's see. do while loop. ఇది సింటాక్స్ ఎలా ఉంటుందంటే, all loop purposes సేమ్ అండి. లూప్ పర్పసెస్ సేమ్. ఏంటి, అన్ని లూప్స్ అయినా సరే, ఏ లూప్ అయినా కూడా ఒక స్టేట్మెంట్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయడం కోసం మాత్రమే యూజ్ చేసుకుంటాము. అది వైల్ తీసుకుంటామా, డూ వైల్ తీసుకుంటామా, ఫర్ లూప్ తీసుకుంటామా అనేది మన చేతుల్లో ఉంటుంది. అది మనకు నచ్చినట్టు తీసుకోవచ్చు. ఇప్పుడు నేను డూ వైల్ తీసుకుంటున్నాను. డూ వైల్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ డూ అనే కీవర్డ్తో స్టార్ట్ అవుతుంది. డూ ఓపెన్ బ్రేస్, ఇక్కడ స్టేట్మెంట్స్ రాయాలి.
ఇక్కడ స్టేట్మెంట్స్ రాస్తాం, ఏవి రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో. తర్వాత దాన్ని క్లోజ్ చేసి దీని బిసైడే వైల్ ఇక్కడ కండిషన్ పెట్టాలి. ఇక్కడ కండిషన్ పెట్టి సెమీకోలన్ పెట్టండి. ఇదేం చేస్తుంది, ఫస్ట్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసి తర్వాత కండిషన్ చెక్ చేయడం జరుగుతుంది. వైల్ లూప్లో ఏం చేస్తుంది, వైల్ లూప్లో ముందే టెస్ట్ జరుగుతుంది. కండిషన్ సాటిస్ఫై అయితేనే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ డూ వైల్ లూప్లో కొంచెం డిఫరెంట్ అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి, తర్వాత కండిషన్ చెక్ చేయడం జరుగుతుంది. సార్ మరి ఒకవేళ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాతకి కండిషన్ చెక్ చేస్తే ఫాల్స్ అయిపోతే ఈ స్టేట్మెంట్ అనేది రన్ అవుతుంది కదా. అందుకే అండి కంపల్సరీగా చెప్తున్నాను కదా, వైల్కి డూ వైల్కి డిఫరెన్స్ ఏంటంటే వైల్ లూప్ అనేది ప్రీ టెస్ట్ లూప్. ఒక కండిషన్ టెస్ట్ చేసి అది కరెక్ట్గా ఉంటేనే వైల్ బ్లాక్ అనేది రన్ అవుతుంది. కానీ డూ వైల్లో ఈవెన్ కండిషన్ అనేది ఫాల్స్గా ఉన్నా అంటే కరెక్ట్గా లేకపోయినా కూడా అట్లీస్ట్ వన్ టైం స్టేట్మెంట్ అనేది రన్ అవుతుంది. అట్లీస్ట్ వన్ టైం, ఈవెన్ దో కండిషన్ బికమ్స్ ఫాల్, అట్లీస్ట్ వన్ టైం స్టేట్మెంట్ అనేది మనకి రన్ అవ్వడం జరుగుతుంది. సో దట్స్ వై వైల్ లూప్, డూ వైల్ లూప్ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ పోస్ట్ టెస్ట్ లూప్. ఇదే మెయిన్ డిఫరెన్స్ అండి. వైల్కి డూ వైల్కి డిఫరెన్స్ ఏంటంటే వైల్ లూప్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ప్రీ టెస్ట్ లూప్, డూ వైల్ లూప్ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ పోస్ట్ టెస్ట్ లూప్. వైల్ లూప్లో కండిషన్ టెస్ట్ చేయడం జరుగుతుంది ఫస్ట్, తర్వాత ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ డూ వైల్ ఏంటి, ఫస్ట్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతాయి, తర్వాతనే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, తర్వాతనే కండిషన్ చెక్ చేయడం జరుగుతుంది. సేమ్ ప్రోగ్రామ్ తీసుకుందామండి, 1 to 10 ప్రింట్ చేయాలి. సేమ్ ప్రోగ్రామ్, ఇందులో నేను ఏం చేస్తానంటే సింపుల్ ఏమీ చేయనండి, ఇదే ప్రోగ్రామ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది కట్ చేసి ఇక్కడ పెట్టేస్తాను. ఈ ప్లేస్లో సింపుల్ సెమీకోలన్ పెట్టేశాను. ఇక్కడ ఏం చేస్తానంటే డూ రాసేస్తాను. సింపుల్ ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ 1 అనేది ప్రింట్ అయిపోతుంది, న్యూ లైన్ i++, అంటే i becomes 2 less than or equals to 10, కండిషన్ సాటిస్ఫాక్టరీ, మళ్ళీ ఏమవుతుంది 2 ప్రింట్ అయిపోతుంది. సో ఇక్కడ వైల్ నుంచి నేను డూ వైల్ రాశాను. ఇలా రాయొచ్చు అండి, డూ వైల్లో చాలా సింపుల్, ఇలా రాసేయచ్చు. వైల్ నుంచి నేను డూ వైల్ రాశాను, ఆ వైల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను, దాని ప్లేస్లో డూ పెట్టేశాను, అంతే. సింపుల్, చాలా సింపుల్గా రాసేయచ్చు అండి. ఇది కూడా 1 to 10 ప్రింట్ చేయడానికి కోసం యూజ్ చేయొచ్చు. డూ వైల్ లూప్ ఇలా ఉంటుంది. డూ వైల్ లూప్లో ఫస్ట్ స్టేట్మెంట్స్ అనేవి రన్ అవుతాయి. అట్లీస్ట్ వన్ టైం స్టేట్మెంట్స్ కంపల్సరీ ఎగ్జిక్యూటెడ్ అన్డౌటెడ్లీ. వెనెవర్ వీ వాంట్ టు ఎగ్జిక్యూట్, ఇది రెండోసారి ఎగ్జిక్యూట్ కావాలంటే ఈ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది డూ వైల్ లూప్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఫర్ లూప్ తీసుకుందాం. ఫర్ లూప్ సింటాక్స్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ ఉంటుంది కంపేర్ టు అదర్. సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఫర్ లూప్ అనే కీవర్డ్, ఫర్ అనే కీవర్డ్ తీసుకోండి. ఇక్కడ ఒక 3 స్టేట్మెంట్స్ ఉంటాయి కేర్ఫుల్గా. ఇనిషియలైజేషన్, సెమీకోలన్, కండిషన్, సెమీకోలన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ సింటాక్స్. ఇంటర్వ్యూస్లో అడుగుతారు, వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ ద ఫర్ లూప్. ఇక్కడ స్టేట్మెంట్స్ రాస్తాం, మనం ఏం ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నామో ఆ స్టేట్మెంట్స్ రాసి క్లోజ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఇనిషియలైజేషన్ అంటే వేర్ ద వాల్యూ హ్యాస్ టు బిగిన్, ఎక్కడ వాల్యూ అనేది మనం బిగిన్ చేయాలి. కండిషన్ అంటే మనం ఇచ్చే కండిషన్ ఏంటి. నెక్స్ట్ ఏంటి, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. చెప్పాను కదండి, మనం ఐ వాల్యూ ఇంక్రిమెంట్ చేయొచ్చు, డిక్రిమెంట్ చేయొచ్చు. ఇప్పుడు 1 to 10 ప్రింట్ చేశానండి, నేను 1 to 10 ప్రింట్ చేశాను. ఇప్పుడు నేను 10 to 1 ప్రింట్ చేయాలనుకుంటున్నాను, 10 నుంచి 1కి. అప్పుడు ఏం చేస్తామండి, దీన్ని ఐ వాల్యూ 10 చేసేస్తాను, దీన్ని i మైనస్ అంటాను. నెక్స్ట్ ఇక్కడ కండిషన్ చేసేస్తాను. కండిషన్ ఏం చేస్తాను, i > 1 అంటాను. ఇది లాజిక్. ఇప్పుడు ఏమైపోతుంది, మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది, ఫస్ట్ 10 ప్రింట్ అయిపోతుంది, తర్వాత 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 ఇలా మనం ప్రింట్ చేయొచ్చు. అంటే ఇక్కడ డిక్రిమెంట్ కూడా చేసుకోవచ్చు. మనం డిపెండ్స్ ఆన్ అస్, మనం కోడ్ని మనం చేంజెస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ ఫర్ లూప్కి వచ్చేసరికి ఇనిషియలైజేషన్ అంటే వాల్యూ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, కండిషన్ మనం ఇచ్చే కండిషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఇక్కడ స్టేట్మెంట్స్. ఇలా మనం ఫర్ లూప్ రాస్తాము. ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు అదే ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. దీనికి ఇప్పుడు 1 to 10 10 to 1 ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను ఫర్ లూప్ యూజ్ చేసి. ఎట్లా చేస్తారంటే చూడండి, సేమ్ ప్రోగ్రామ్ ఫర్ లూప్, జస్ట్ మీరు ఇక్కడ ఇనిషియలైజేషన్ ఉంటుంది కాబట్టి జస్ట్ i అని మెన్షన్ చేయండి సరిపోతుంది. 10 to 1 ప్రింట్ చేయాలనుకుంటున్నాం కదా, సో i = వాల్యూ 10 వచ్చేసి సెమీకోలన్. కండిషన్ ఏంటి, 10 to 1 అంటున్నాం కాబట్టి i > 1. డిక్రిమెంట్ చేస్తున్నామా ఇంక్రిమెంట్ చేస్తున్నామా, 10 to 1 అంటే డిక్రిమెంట్ కాబట్టి i మైనస్. ఇది క్లోజ్ చేయండి. తర్వాత ఏంటి, స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయండి. స్టేట్మెంట్ అంటే ఏంటి, ప్రింట్ చేయడమే కదా. printf %d,
I semicolon, next printf /n నెక్స్ట్ క్లోజ్ చేసి ఫర్ లూప్ నెక్స్ట్ క్లోజ్ చేసి ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది 10 to 1 ప్రింట్ అవుతుంది. ఫస్ట్ I వాల్యూ 10 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 1 ట్రూ 10 వాల్యూ ప్రింట్ అయిపోతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ చెకింగ్ జరిగేది ఇది, తర్వాత చెకింగ్ జరిగేది ఇది I లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 1. ఇది అయిపోయిన ఈ కండిషన్ ట్రూ అయిన తర్వాతకి ఈ స్టేట్మెంట్స్ అనేవి రన్ అవుతాయి. తర్వాతనే ఈ స్టెప్కి వెళ్తాం, డిక్రిమెంట్ కానీ ఇంక్రిమెంట్ కానీ. ఫస్ట్ సెకండ్ స్టెప్ ఇది అయితే థర్డ్ స్టెప్ ఏమవుతుందంటే ఈ స్టేట్మెంట్స్ అనేవి రన్ అవ్వడం, ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ జరగడం. సో దీని అవుట్పుట్ మనకి ఏమొస్తుంది అంటే 10 to 1 అనేది ప్రింట్ అయిపోతుంది. సో ఇలా మనకి ఫర్ లూప్ అనేది ఉంటుంది. సో దీస్ ఆర్ ద 3 లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ దట్ వీఆర్ యూజ్డ్ ఇన్ సి లాంగ్వేజ్. సార్ ఒక డౌట్ నాకు, ఇక్కడ ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ కండిషన్ పెట్టాను, వైల్ లూప్లో పెట్టాను, డూ వైల్ లూప్లో పెట్టాను, సపోజ్ నేను ఫర్ లూప్లో కూడా పెట్టాను, ఇక్కడ మిస్ చేశాను. అప్పుడు ఏమవుతుంది సార్ అంటే ఏమి అవ్వదండి, మనం ఏదైనా కండిషన్ మిస్ చేయడం జరుగుతుంది, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ ట్రూ, అది ట్రూ అన్నట్టే లెక్క అయిపోతుంది. దాని తర్వాత మనకి ఇన్ఫైనట్లోకి వెళ్ళిపోవచ్చు, మన వాల్యూస్ ప్రింటింగ్ అనేది ఇన్ఫైనట్లో కూడా వెళ్ళిపోవచ్చు. సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు లెర్న్. కండిషన్ మనం ఏమీ పెట్టకపోయి ఇక్కడ నార్మల్గా ఇచ్చాము అంటే మాత్రం డెఫినెట్గా అది ట్రూగా కన్సిడర్ చేసుకుంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకొక పాయింట్ చెప్తాను మీకు, ఒక క్వశ్చన్ ఉంటుంది, విచ్ లూప్ డజంట్ హ్యావ్ సెమీకాలన్ సింబల్. ఈ సెమీకాలన్ సింబల్ అనేది ఏ లూప్లో ఉండదు అనే క్వశ్చన్ కూడా ఆ రోజు ఉంది. ఇప్పుడు ఫర్ లూప్లో కనిపిస్తుంది కదండి సెమీకాలన్, సో ఫర్ లూప్లో కంపల్సరీగా ఉంటుంది. పోనీ డూ వైల్ చెక్ చేయండి, డూ వైల్లో సెమీకాలన్ ఉంటుందా? అఫ్ కోర్స్ డూ వైల్లో సెమీకాలన్ ఉంటుంది. ఇక్కడ కండిషన్ ఎండ్ అయిన తర్వాత ఇక్కడ పెడతాం సెమీకాలన్. మరి ఏ లూప్లో ఉండదు? వైల్ లూప్లో ఉండదు. వైల్ లూప్లో సెమీకాలన్ అనేది యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి, ఇక్కడ స్టేట్మెంట్స్లో తప్ప. ఇక్కడ కండిషన్కి ఇక్కడ సెమీకాలన్ పెట్టామా? పెట్టలేదు. సో విచ్ లూప్ డజంట్ హ్యావ్ సెమీకాలన్ అంటే వైల్ లూప్ అనమాట. సార్ ఇంకొక లూప్ కూడా ఉంటుంది కదా, అదేంటంటే నెస్టెడ్ ఫర్ లూప్. నెస్టెడ్ ఫర్ లూప్ ఫంక్షనాలిటీ మీకు చెప్తాను. నెస్టెడ్ ఫర్ లూప్ అంటే వాట్ ఈజ్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటే అండ్ ఇఫ్ స్టేట్మెంట్ కన్సిస్ట్ అనదర్ ఇఫ్ నథింగ్ బట్ నెస్టెడ్ ఇఫ్. ఒక ఇఫ్ స్టేట్మెంట్ ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్లో ఇంకొక ఇఫ్ ఉంటే నెస్టెడ్ ఇఫ్ అంటాం. ఒక ఫర్ లూప్లో ఏ ఫర్ లూప్ కన్సిస్ట్ అనదర్ ఫర్ లూప్, దాన్ని మనం ఏమంటామంటే నెస్టెడ్ ఇఫ్ అంటాం. ఏ ఫర్ లూప్ కన్సిస్ట్ అనదర్ ఫర్ లూప్, దాన్ని మనం నెస్టెడ్ ఫర్ లూప్ అంటాం. అంటే ఒక ఫర్ లూప్లో ఇంకొక ఫర్ లూప్ ఉంటుంది, ఒక ఫర్ లూప్లో ఇంకొక ఫర్ లూప్ ఉంటుంది. ఫంక్షనాలిటీ సేమ్, ఈ ఫర్ లూప్కి ఏ రూల్స్ ఉంటాయో అదే ఆ ఫర్ లూప్ కూడా సేమ్ రూల్స్ ఉంటాయి. ఇది ఒక బ్లాక్ అనుకోవచ్చు, ఇది ఒక బ్లాక్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని మనం ఫర్ లూప్గా ట్రీట్ చేయొచ్చు. ఓకే, నెస్టెడ్ ఫర్ లూప్గా ట్రీట్ చేయొచ్చు. ఏ ఫర్ లూప్ కన్సిస్ట్ అనదర్ ఫర్ లూప్, దెన్ దిట్ కెన్ బి కన్సిడర్ యాజ్ ఎ నెస్టెడ్ ఫర్ లూప్. ఫర్ లూప్ బ్లాక్లోనే రాసాం ఇది. ఫర్ లూప్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. దీంట్లో మనకి అనదర్ ఫర్ లూప్ ఉంది, దీనికి మనం నెస్టెడ్ ఫర్ లూప్ అంటాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎగ్జిక్యూషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ కండిషన్ చెక్ చేయడం జరుగుతుంది, ఈ లూప్లో చెక్ చేయడం జరుగుతుంది. ఇది ట్రూ అయితేనే ఇది రన్ అవుతుంది, అంతే కదండి. ఇప్పుడు అంటే ఈ పర్టికులర్ సెకండ్ ఫర్ లూప్ రన్ అవ్వాలి అంటే ఫస్ట్ ఫర్ లూప్ ట్రూ అవ్వాలి. అండ్ మోర్ ఓవర్ ఈ ఫస్ట్ ఫర్ లూప్ ఒకసారి ఎగ్జిక్యూట్ అయిన తర్వాతకి అంటే ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది కండిషన్స్ ఫాల్స్ అయ్యే వరకు. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు సెకండ్ టైం మళ్ళీ ఈ లూప్ అనేది రిపీట్ అవుతుంది. అవుటర్ ఫర్ లూప్, ఇది ఇన్నర్ ఫర్ లూప్, ఇది అవుటర్ ఫర్ లూప్. అవుటర్ ఫర్ లూప్ ఎగ్జిక్యూషన్ డిపెండ్స్ ఆన్ ఇన్నర్ ఫర్ లూప్. మళ్ళీ అవుటర్ ఫర్ లూప్ ఫాల్స్ అవుతేనే మళ్ళీ ఇన్నర్ ఫర్ లూప్ అనేది రిపీట్ అవ్వడం జరుగుతుంది సెకండ్ టైం, అది గుర్తుపెట్టుకోండి. సో ఇలా మనకి నెస్టెడ్ ఫర్ లూప్ కూడా ఉంటుంది. సమ్ ప్యాటర్న్ ప్రింటింగ్లో మనం యూజ్ చేస్తాం అనమాట. ఇది ప్యాటర్న్ ప్రింట్ చేయడం కోసం యూజ్ చేస్తూ ఉంటాం. సో దీన్ని మనం నెస్టెడ్ ఫర్ లూప్ అంటాము. సో లైక్ దిస్ వీ హ్యావ్ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ to execute any of the statement repeatedly until a specific number of times, then we can use the loop control like while loop, do while loop, for loop and nested for loop. So thank you for watching my video and please subscribe my channel for the next videos. Thank you and please subscribe Coding Fish.